చంద్రబాబుది రాక్షస పాలన, అడ్డగోలు రాజకీయం. కుట్రపూరితంగా పోలింగ్ బూత్లను మార్చారని వైఎస్ జగన్ ఫైర్. నీట మునిగిన అమరావతి ఐకానిక్ టవర్ నిర్మాణం. ఐకానిక్ టవర్ నిర్మాణం చుట్టూ భారీగా వరద నీరు. విజయవాడలో దంచి కొట్టిన వర్షం. రోడ్లు జలమయం, పొంగి పొర్లుతోన్న డ్రైన్లు, లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో భారీ వర్షం. రామవరప్పాడు వద్ద జాతీయ రహదారిపై చేరిన వరద. తెలంగాణలో దంచి కొడుతోన్న వర్షాలు, పొంగుతోన్న బాగులు. హైదరాబాద్ అస్తవ్యస్తం. కేంద్ర మంత్రి అమిత్ షాతో ఫోన్లో మాట్లాడిన కిషన్ రెడ్డి. తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపాలని విజ్ఞప్తి. నీటిపారుదల అధికారులతో మంత్రి ఉత్తమ్ సమీక్షా సమావేశం. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశం. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీల నియామకం రద్దు. తాజా నామినేషన్లను తమ తుది తీర్పుకు లోబడే ఉంటాయన్న సుప్రీం. ఇద్దరు ఎమ్మెల్సీల ఎన్నిక చెల్లదన్న సుప్రీంకోర్టు తీర్పు బీజేపీకి, కాంగ్రెస్ కు చెంపపెట్టు. న్యాయ వ్యవస్థకు శిరస్సు వంచి సలాం చేస్తున్నానని కేటీఆర్ ట్వీట్. ములుగు జిల్లా వెంకటాపురం హర్ఘర్ తిరంగా ర్యాలీ. జాతీయ జెండాలను పట్టుకుని ర్యాలీ చేసిన సీఆర్పీఎఫ్ జవాన్లు. తిరుపతి నియోలింక్ పరిశ్రమలో కార్మికుల ఆందోళన. కంపెనీలో లేబర్ చట్టాలు అమలు కావటం లేదని నిరసన. శ్రీకాకుళం సర్వశిక్ష అభియాన్ ఆఫీస్ వద్ద పొందూరు కేజీబీవీ ప్రిన్సిపల్ నిరసన. అధికార పార్టీ నేతల వల్ల తనకు ప్రాణహాని ఉందని ఆరోపణ. ప్రిన్సిపల్ నిరసనకు మద్దతు తెలిపిన సిఐటియు, పలువురు టీచర్లు. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతుల పాదయాత్ర. ఎకరాకు 30 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్. గద్వాల జిల్లా చిన్నధన్వాడ పాఠశాలలో మద్యం సేవించి విధులకు హాజరైన ఉపాధ్యాయుడు. టీచర్ రవిచందర్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉప్ప గ్రామంలో గిరిజనుల ర్యాలీ. హుకుంపేట, అనంతగిరిలోని పలు పంచాయతీలను కలుపుతూ కొత్త మండలం ఏర్పాటు చేయాలని డిమాండ్. విజయనగరం జిల్లా మూసీరాంలో హత్య కేసు నిందితుడి అరెస్ట్. నాటు తుపాకీ స్వాధీనం చేసుకున్న పోలీసులు. ప్రకాశం బ్యారేజ్ కు పోటెత్తిన వరద. 70 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల. జూరాలకు కొనసాగుతోన్న వరద. 8 గేట్లు ఎత్తివేత. ఇన్ఫ్లో 90,000, అవుట్ఫ్లో 91,340 క్యూసెక్కులు. వచ్చే నెలలో అమెరికాలో మోదీ పర్యటించే ఛాన్స్. ట్రంప్తో ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం. సింధు నదీ జలాల ఒప్పందంలో కీలక పరిణామం. అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పును తిరస్కరించిన భారత్. ఢిల్లీలో వీధి కుక్కలపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై అభ్యంతరాలు. వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలన్న ఆదేశాలను పరిశీలిస్తామన్న సీజేఐ. కాంగ్రెస్ ఓట్ల చోరీ ఆరోపణలకు బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్. సోనియా గాంధీ పౌరసత్వం, ఓటు హక్కుపై బీజేపీ బిగ్ అటాక్. భారత్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన యుఎస్ ట్రెజరీ కార్యదర్శి. సుంకాలు విధించినప్పటికీ భారత్ వెనక్కి తగ్గట్లేదన్న స్కాట్ బిస్కెట్. పురుషుల వన్డే ర్యాంకింగ్స్ ప్రకటించిన ఐసీసీ 784 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్ లో శుభ్మన్ గిల్. 2వ స్థానంలో రోహిత్ శర్మ.